హీరోయిన్ జియా ఖాన్ 25 ఏళ్లకే ముగిసిన జీవితం. ఆమెది ఆత్మహత్య కాదు, హత్య అని కుటుంబం ఆరోపణ. ఆమె చావుకు కారణం హీరో సురాజ్ పంచోలి అని 10 ఏళ్ల పోరాటం. కానీ ఆమె చేతో రాసిందని చెప్పిన ఆ 6 పేజీల సూసైడ్ నోట్లో ఏముంది? నన్ను రేప్ చేసావు, అబార్షన్ చేయించావు అని రాసిన మాటల్లో నిజమెంత? సురాజ్ను కోర్టు ఎందుకు నిర్దోషిగా వదిలేసింది? ఈ మిస్టరీ వెనుక షాకింగ్ నిజాలు ఇప్పుడే చూడండి. 2013 జూన్ 3 గజనీ సినిమాతో ఫేమస్ అయిన జియా ఖాన్ ముంబైలోని తన ఇంట్లో శవమై కనిపించింది. ఇది ఆత్మహత్య అని పోలీసులు తేల్చిన 4 రోజుల తర్వాత జియా సోదరికి దొరికింది ఒక 6 పేజీల లేఖ. అది చదివిన తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ లేఖ మొత్తం సురాజ్ పంచోలి గురించే ఉంది. ప్రేమ పేరుతో నన్ను దారుణంగా మోసం చేశావు, శారీరకంగా మానసికంగా హింసించావు, నన్ను గర్భవతిని చేసి నా కడుపులోని బిడ్డను తీయించడానికి నరకం చూపించావు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే మందులిచ్చి అబార్షన్ చేయించావు అంటూ సురాజ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది జియా. ఈ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 10 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో 2023 ఏప్రిల్లో ముంబై సిబిఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సురాజ్ పంచోలిని నిర్దోషిగా తేల్చింది. ఇలాంటి సంచలన విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.